Coming to weather updates, పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నాటికి పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం మధ్యప్రదేశ్లోని వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పలుచోట్ల కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రుతుపవన ద్రోణి తూర్పు భాగం రానున్న 3-4 రోజుల్లో దక్షిణాది వైపుగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఈ నెల 17 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. Coming to weather updates, పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నాటికి పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం మధ్యప్రదేశ్లోని వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పలుచోట్ల కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రుతుపవన ద్రోణి తూర్పు భాగం రానున్న 3-4 రోజుల్లో దక్షిణాది వైపుగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఈ నెల 17 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి.